మామూలుగా సినిమాలో ఒక పెద్ద స్టార్‌ని పెట్టుకొని ఇండస్ట్రీని షేక్ చేయడం వేరు. అవునండి. లేదా ఒక మంచి కథ పెట్టుకొని స్టార్ అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టుకొని ఇండస్ట్రీని షేక్ చేయడం వేరు. ఒకే ఒక్క పాటతో మొత్తం తెలుగు ఇండస్ట్రీని కాకుండా సౌత్ ఇండస్ట్రీని మొత్తం షేక్ చేసేశారు. 'బావ బామర్ది' సినిమాలో 'సిల్క్ స్మిత' సాంగ్. అవునండి. సో, ఆ సాంగ్ మేకింగ్ అప్పుడు మీరు ఆ సినిమాకి వర్క్ చేశారు. ఆ సాంగ్ మేకింగ్ అప్పుడు గానీ, ఆ సినిమా చేసేటప్పుడు గానీ, ఈ పాట కొన్ని దశాబ్దాలు నిలబడిపోద్ది. మాస్ ఆడియన్స్‌ని ఒక ఊపు ఊపేస్తది. ఇలాంటి కాలిక్యులేషన్స్ ఏమన్నా జరిగినాయా మైండ్‌లో? సార్ ఇది పాట నా చిన్నప్పటి నుంచి వింటున్నానండి. ఆ! ఏంటంటే ఈ సాంగ్ చెయ్యాలి, సాంగ్ వినిపించాను. సార్. రమేష్ అని చెప్పి ఇంకో కో డైరెక్టర్ గారు ఉన్నారండి అప్పుడు. ఈ సాంగు మా ప్రభల్లో ఉంటది 'కృష్ణా జిల్లా' అని చెప్పి ఆయన పాడితే, కాదయ్య బాబు కృష్ణా జిల్లా అంటే మా భోగం మేళాలుంటాయి కదా! హ్మ్. ఈస్ట్ గోదావరిలో హ్మ్. అక్కడ పాడతారని చెప్పి పాట ఇనిపించాం. ఓకే. యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటదా సార్ అక్కడ ఆ పాట ఇలాగే ఉంటదా? యాజ్ ఇట్ ఈస్‌గా ఉండదండి. ఓకే. ఉంటాయి. బూత్ ఉంటది. ఓకే. ఆ! దాంట్లో బూత్ ఉంటది. హ్మ్. పచ్చి బూత్ ఉంటది. భోగం మేళాలో పాడారు. భోగం మేళం పచ్చి బూత్ ఉంటది. ఆ! ఆ బూత్ తర్వాత ఆ పాట ఉంటదనుకుంటే, ఈ పాట మోహన్ గారికి నచ్చింది. అలాగే మోహన్ గారి పార్ట్నర్ ఉన్నారు 'సీఎం కృష్ణ' గారని. సార్. ఇద్దరికీ నచ్చి ఈ పాట చేయాలని చెప్పి కోడితో చెప్పారు. హ్మ్. కోటి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. అప్పుడు కోటి గారు, రాజు గారు అంత ఇంట్రెస్ట్ లేదు. చూపించలా. లేదు చాలా బావుంటది. దీన్ని ఏ విధంగా చేయాలని చెప్పి మోహన్ గారు పట్టుబట్టి మోహన్ గారు చేయించారండి. హ్మ్. అది ప్రపంచాన్ని ఊపేసింది. ఇప్పటికి ఊపుతుంది. అదే. 'సిల్క్ స్మిత' గారు ఎలా ఉండేవారు సార్ సెట్‌లో? అయ్యో! నేనంటే చాలా ప్రాణం అండి ఆవిడకి. చాలా అసలా ఆహ్, లెలిన్ అనేది ఆవిడ నన్ను. ఎందుకనేది తెలీదు. హ్మ్. గెడ్డం అది చూసి లెలిన్ బాగున్నావా అనేది వచ్చేటప్పుడు భుజం మీద చేయేసి సెట్‌లో తీసుకుంటూ వెళ్ళేది ఆవిడ. హ్మ్. ఆవిడ ఫస్ట్ డబ్బింగ్ చెప్పమని అడిగారు మోహన్ గారు. హ్మ్. నేను చెప్పలేను సార్ డబ్బింగు. రాజా నువ్వు దగ్గరుంటావా? నువ్వు చెప్పిస్తే నేను చెప్తాను. హ్మ్. హ్మ్. ఆహ్, అమ్మాయి మాడ్యులేషన్ ఎవరు చెప్పక్కర్లేదండి. సార్. అమ్మాయి ఒరిజినల్‌గా మాట్లాడిన మాటలే ఇయి. ఆ! సినిమా కోసం మాట్లాడిన మాటలే కాదు. మామూలుగానే అట్టాగే మాట్లాడతారు. అలాగే మాట్లాడతావిడ. ఆ! ఆ! లేదమ్మా నువ్వు మాట్లాడితే చాలా బావుంటది. నిజంగానా రాజా? నాకు చాలా ఇష్టంగా ఉండేదండి ఆవిడ. అంతే హ్మ్. ఒక ఓపెన్‌గా చెప్పాలంటే ఒక బ్రదర్ ఎఫెక్షన్ కంటే ఎక్కువగా ఉండేది. హ్మ్. సెట్‌లో రాగానే ఎక్కడ రాజా ఎక్కడైనా భుజం పిలిపించుకొని అంత మాట్లాడి ఆ రోజు సీన్ గురించి మాట్లాడి, ఎలా చేద్దాం, ఏం చేద్దాం అని కూడా డిస్కస్ చేసేది. సార్. అంటే నేను స్టేజ్ నుంచి వచ్చానని తెలుసు ఆవిడకి. హ్మ్. ఆహ్, దాంతోటి ఎక్కడో ఒక సాఫ్ట్ కార్నరు అతను బాగా చేస్తున్నాడు కదా! అనుకుందో ఏమో బాగా ఇదిగా ఉండేది. బ్రదర్ కంటే ఎక్కువ చూసుకునేదండి ఆవిడ సార్. నన్ను. అండ్ ఆ సిట్యుయేషన్‌లో నేను చెప్పిస్తాను అమ్మా మీరు ఓకే అంటే చెప్పిస్తా అంటే పక్కన కూర్చోబెట్టుకొని ఆళ్ళ హస్బెండ్ కూడా వచ్చారప్పుడు. హ్మ్. హ్మ్. పక్కన ముగ్గురికి 3 చైర్‌లేసి నువ్వు నేను డైలాగ్ ఎప్పుడు చెప్పాలో అప్పుడు ఇలా టచ్ చెయ్యి అనేది. ఆ! ఇలా టచ్ చేస్తే డైలాగ్ చెప్పింది. ఆ! 3 డేస్ అండి. 3 డేస్ ఆరేసి 2 గంటలు, 3 గంటలొచ్చి హ్మ్. ఆవిడ చెప్పిన వాయిసే అండి అది. సార్. అండ్ 'సిల్క్ స్మిత' గురించే వారి గురించే ఒక మాట విన్నాను. సెట్‌లో కొంతమందితో మాత్రమే ఆమె కంఫర్ట్‌గా ఉంటది. వాళ్ళని మాత్రం ఎంత దగ్గరికైనా రానిస్తది. ఎంత బాగైనా ఉంటది. తనకి కంఫర్ట్ లేని మనుషుల్ని చాలా దూరం పెట్టద్ది. వాళ్ళని మాత్రం దగ్గరికి రానివ్వదు. చాలా కోపంగా ఉంటదని చెప్పారు. నిజమేనా ఇది? కంఫర్ట్ కాదండి అసలు అది ఎవరిని పలకరించదు ఆవిడ. ఆ! వచ్చిందా హ్మ్. తన డైలాగ్ తను చేసుకుందా, దూరంగా కుర్చీలో కూర్చుంటది. ఏదో బుక్ చదువుకుంటా ఉంటది. ఇప్పుడు పండి సెల్లొచ్చినియి. సార్. బుక్ చదువుకుంటా ఉంటది. లేదా అసిస్టెంట్‌తో మాట్లాడుతా ఉంటది తప్ప, హ్మ్. ఎవరిని ఎంటర్‌టైన్ చేయటం గానీ, ఎవరి దగ్గరికెళ్ళి మాట్లాడటం గానీ, ఎవరిని తను పిలిపించుకోవటం గానీ, హ్మ్. హ్మ్. ఎప్పుడు లేదు. సార్. ఓపెన్‌గా చెప్పాలంటే 'బావ బామ్మర్ది' టైంలో నాతోటి ఎక్కువ మాట్లాడేది ఆవిడ. హ్మ్. కో డైరెక్టర్‌ని, సార్. తనకు నచ్చిన మనిషిని హ్మ్. కాబట్టి ఎక్కువ నాతోటే ఉండేదావిడ. సార్. బట్ అది ఆమెకి సినీ కెరియర్‌లో చాలా పెద్ద మైనస్ అయింది గదా! మైనస్ ఏం కాదు సార్. మైనస్ అంటే సార్ ఇప్పుడు ఏమోనండి మరి అది మైనస్ అయింది. మైనస్‌గా అంటే తీసుకున్నారేమో తెలీదు 'సిల్క్ మరి. స్మితకి' కొంచెం ఆర్గనెంట్ ఎక్కువ. ఆహ్, యారగంట్ కాదు సార్ ఇప్పుడు సెట్‌లో గంతులేస్తే మంచోడు, సెట్‌లో గంతులేయగానే పక్కెళ్ళి కూర్చుంటే యారగంట్ అనుకుంటాం మనం ఏం చెప్తే యారగంటే కాదు ఆవిడ. హ్మ్. యారగంట్ కాదు. అండ్ మీరు ఇందాక మాట్లాడుతూ నాకు ఇండస్ట్రీలో ఎవరితో ఇష్యూస్ లేవు. అవునండి. ఆహ్, మొదటి రోజు ఎలా ఉన్నానో ఇప్పటికి అలాగే అందరితో ఉన్నా అన్నారు. బట్ నా దగ్గర ఇంకో క్వెషన్ గూడా ఉంది. అడగండి ఏం పర్లేదు. సార్ ఒక మనిషి జీవితంలో 3 సంవత్సరాల సమయం చాలా ఎక్కువ, తక్కువ? 3 సంవత్సరాల సమయం చాలా ఎక్కువ కదా! చాలా ఎక్కువ గదా! హ్మ్. ఒక హీరో వల్ల అంటే హీరో వల్ల నేను చెప్పను. ఒక హీరోని నమ్మి ట్రావెల్ అవ్వాలని 3 సంవత్సరాల సమయం మీరు లాస్ అవ్వలేదా? మీకెవరు చెప్తున్నారండి ఏంది నేనసల? కొత్త విషయాలు వింటున్నాను నేను. ఏ హీరోని నమ్ముకోలేదు నేను ఎప్పుడు.
నమ్మని నేను అనట్లేదు. నాకేనండి ట్రావెల్ అయ్యి. ఏ హీరోతో తిరగలేదు నేను. రాజశేఖర్ గారితో ట్రావెల్ అవ్వలేదా? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు నా జీవితం కోసం, నా ఫుడ్ కోసం ఉన్నాను సార్ ఆయన దగ్గర. హ్మ్. ఆయన సినిమా ఇస్తాడని కాదే. హ్మ్. ఎవరు చెప్పారు? మీకు రాంగ్ చెప్పారు. ఆయన అది పెద్ద లైఫ్ అండి అది. అది బ్రహ్మాండమైన జీవితం అది. సార్. ఎలా అంటే నేను మన ఎంఈ రఘు గారి దగ్గర కో డైరెక్టర్‌గా పనిచేశా. 'ఆర్తనాదం' హ్మ్. ఈయన హీరో. అయిన తర్వాత ఒక సీను నన్ను చేయమన్నారు. యాక్ట్ చేయమన్నారు. ఆ సీన్ చేశాను ఈయన కాంబినేషన్‌లో. హ్మ్. చేస్తే ఆ నైట్ జీవిత గారు రూమ్‌కి కబురు పంపించారు. కబురు పంపించి యాషార్ గారు రమ్మంటున్నారంటే ఎళ్ళా. నమస్కారం సార్ అంటే, "ఏం లేదు రజా మీరు వచ్చిరాని తెలుగులో మీరు అప్పుడు ఇంకా ఎక్కువ కదా! మీరు నేను సినిమా ఒకటి చేస్తున్నాను. దానికి మీరు కో డైరెక్టర్‌గా ఉండాలి. ఓకే. చేస్తారని అడిగారు. హ్మ్. అలాగేనండి అన్నా. అన్న తర్వాత ఇది రఘు గారికి కూడా చెప్పా. ఆయన దగ్గర చేస్తున్నాను కదా! అడిగా. చేద్దుగానయ్యా దానికేముంది అన్నారు. హ్మ్. తర్వాత నేనెళ్ళి ఆయన్ని అడగటం, ఎక్కడున్నారని ఎతకటం హ్మ్. నేను చేయలే. ఒకరోజు నేను పాండే బజార్‌లో భోజనం చేసి నడుచుకుంటూ వస్తున్నా. వస్తుంటే జనరేటర్ ఉందక్కడ. అంటే సార్. రన్ అవుతుంది జనరేటర్. దాని నుంచి వైర్ పైకెళ్ళింది 5థ్ ఫ్లోర్‌కి. హ్మ్. ఏదో షూటింగ్ జరుగుతుందని చెప్పి ఇలా చూసి నడుచుకుంటూ వెళ్తే క్లాప్స్ వినిపించినాయి. సార్. రాజశేఖర్ గారు హ్మ్. పిలవడం. పిలిచి పరిగెత్తుకుంటా. "ఏం సార్ ఏమైపోయారు సార్ ఎక్కడ కనిపించట్లేదు" అన్నారు. లేదు సార్ ఇలాగా మీకు చెప్పాను కదా మీకు చేయమని చెప్పి. ఆయన 'మగాడు' అనే సినిమా చేస్తున్నాడు. సార్. అప్పటికి గుణశేఖర్ గారు చేసి బయటకొచ్చేసారు. హ్మ్. ఆ ప్లేస్ ఖాళీగా ఉంది. హ్మ్. మీరు ఈ ప్లేసు చేస్తారా అని అడిగారు. ఓకే. అక్కడి నుంచి 3 సంవత్సరాలు ఆయనతో ఉన్నమాట నిజం. హ్మ్. నా అసిస్టెంట్ డైరెక్టర్ కోసం అండి. ఆయన అప్పుడే నేను డైరెక్షన్ ఎలా చేస్తాను? సార్. నాకు టైం ఉంది ఇంకా చేయాలి. సబ్జెక్ట్ చేయాలి. ఇప్పుడులా కంగారు పడతలేదు సార్. అప్పుడు కంగారు పడేవాళ్ళం కాదు. హ్మ్. ఓ 10 సినిమాలు చేయాలి, ఎక్స్‌పీరియన్స్ సంపాదించాలి. అప్పుడు డైరెక్షన్ చేయాలన్న ఉద్దేశంతో ఉంటాం గానీ, సార్. వెంటనే చేసేయాలి. హ్మ్. లేతే ఈ పొట్టగొట్టి మనం వెళ్ళిపోవాలి. అది ఇప్పుడు ఏమైపోయిందంటే డైరెక్ట్‌గా ప్రొడ్యూసర్‌కి పెట్టేసేసి మా వాళ్ళు ముందుకెళ్ళి 2, 3 కేసులు కూడా చూశాను నేను. నా దగ్గరికి వచ్చినటువంటి మీరు కేసులు. ఎలాగో ఈసీ మెంబర్ కదా! అక్కడ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో. అవునండి. అయన్నీ ఈ చూస్తుంటారు. ఈ కూడా చూశాను నేను. ఆ! లింక్ నేను అసలు ఎప్పుడు రాజశేఖర్‌తో సినిమా చేద్దాం అనుకోవటం నా లైఫ్‌లో అనుకోలేదు సార్. సార్. ఆయన గనుక పిలిచి ఇచ్చుంటే చేద్దునేమో తప్ప, హ్మ్. ఆ మగాడు చేశా. మగాడులో ఆయన కాలు ఇరిగిపోయింది. హ్మ్. అప్పటినుంచి నేను ఆయనకు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయాం. సార్. ఆయన ఇంట్లో కాదండి. వాళ్ళ నాన్నగారికి నేను ఫ్యామిలీ ఆళ్ళ అమ్మగారికి ఫ్యామిలీ ఆళ్ళ తమ్ముడికి గుణకి ఫ్యామిలీ మెంబర్‌ని అయిపోయాను. అయిపోవటం ఏంటండి నాకు ఇంపార్టెంట్ పర్సన్‌కి ఉద్యోగ నిమిత్తం ఆళ్ళ ఫాదర్ దగ్గరికెళ్ళి ఉద్యోగం వేయించాను. ఉద్యోగం సస్పెండ్ కూడా అంటే నాకెంత పేరుండేదో ఒకసారి ఆలోచించండి. రాజశేఖర్ గారి గురించి సరే మీరింత మంచిగా చెప్పారు. మంచి కదండీ! మంచి ఇప్పుడు రిలేషన్ అని చెప్పారు. మంచి రిలేషన్ అండి. తర్వాత వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్‌ని అయిపోయాను నేను. హ్మ్. హ్మ్. అంటే సార్ నన్నెవరు కాదనుకోరు సార్. హ్మ్. నేను దాసరి గారి ఇంట్లో, మోహన్ గారి ఇంట్లో. ఇప్పుడు రాజశేఖర్ ఇంట్లో చేస్తున్నప్పుడు వాళ్ళ మదరు, ఫాదరు నన్ను కూర్చోబెట్టి మాట్లాడుకునేవారు. మన జీవిత రాజశేఖర్ గారి మ్యారేజ్‌కి నేనున్నాను. హ్మ్. ఆ భోజనాలు ఒక సెక్షన్ ఉందండి. అంటే వీఐపీసు, వీవీఐపీసు మిడిల్ అంటే ఆహ్, రాజశేఖర్ గారి ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ నా మీద బరువు పెట్టి హ్మ్. ఆ మొత్తం అంతా నన్నే మేనేజ్ చేసుకోమని చెప్పి అంత ఇంట్రెస్ట్‌గా ఉన్నానండి ఆయన దగ్గర. ఆయన ఇంట్లో తర్వాత ఫ్యాన్స్‌కి భోజనాలు పెడతారా వాళ్ళు? భోజనాలు పెట్టారండి. మ్యారేజ్‌కి పెట్టారు. ఓకే. ఓకే. శ్రీయుత్ గారు, రాజశేఖర్ మ్యారేజ్ అయినప్పుడు మ్యారేజ్‌కి భోజనాలు పెట్టారు. హ్మ్. హ్మ్. కొన్ని ఒక 50, 60 వేల మందొచ్చారు. అబ్బా! ఆ! అక్కడ ఆయనున్న ఫ్యాన్స్ అందరూ. హ్మ్. అలాగా ఆయనతో ఎప్పుడు నాకు తర్వాత పాప కోసం చేశానండి. ఆయనతోను పాప కోసం చేశాను. మగాడు, పాప కోసం, హ్మ్. ఆర్తనాదం. ఆయనతో చేసిన తర్వాత ఎప్పుడు ఆయన డైరెక్షన్ ఆయన అనలేదు. నేను అడగలేదు. హ్మ్. హ్మ్. అంటే అప్పుడు చేసి అంటే అంత నేను చెయ్యాలి, అయిపోయింది. నేను అంతా నేర్చేసుకున్నాను అని ఎప్పుడు అనుకోలేదండి. ఇప్పటికి నేర్చుకోవాల్సింది ఉంది బోలెడు. సరే. ఇంత ప్రయాణం ఉంది గదా! 'హిట్లర్' సినిమాకి ముందుగా అనుకుంది రాజశేఖర్ గారిని. తర్వాత అనుకోకుండా ఆ స్క్రిప్ట్ చిరంజీవి గారి దగ్గరికెళ్ళింది అంటారు. అంత ఉత్తి. నిజంగా రాజశేఖర్ గారిని అప్రోచ్ ఏ అవ్వలేదా? అసలు ఎప్పుడూ చదవలేదు. హ్మ్. ఏమంటే ఎడిటర్ మోహన్ గారు సినిమా చూసిన తర్వాత ఇది చిరంజీవి గారు చేయాలని అనేసుకున్నాడు. హ్మ్. ఇంక ఎవరొచ్చినా ఆయన ఒప్పుకోడు. హ్మ్. ఆయన మైండ్‌లోకి ఎవరొచ్చినా అలాగే అన్నాడేమో ఒకేళ. హ్మ్. ఆయన వచ్చి అడిగితే నేను చేస్తానని ఆయనుంటే హ్మ్. చేద్దాంలే అని ఉన్నాడేమో. అలాగే మోహన్ బాబు గారు కూడా అన్నారని అంటారు.
హిట్లర్కి. హిట్లర్కి. ఓకే. కానీ నాకు తెలుసుండగా వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళినట్టు తెలియదండి. ఆయన దగ్గర ఉండేవాడిని 24 గంటలు. కానీ ఈయన వాళ్ళని సజెస్ట్ చేశారని మాత్రం నేను అనుకోను. ఏదైనా ఫోన్లో వాళ్ళు ఏదన్నా అడిగారా, ఈయన ఏదన్నా అడిగారా అన్న విషయం నాకు తెలీదు. సరే. అది చూడగానే చిరంజీవి గారికి కొత్తగా ఉంటుంది. హిట్లరు, 5 సిస్టర్సు, బరువులు బాధ్యతలు ఉన్న సినిమా. కానీ ఈయన ఇమేజ్‌కి మించి లేదు. కొత్త ఇమేజి. పని చేస్తదా? పని చేయదా? ఈ డిస్కషన్ జరిగినియి. పని చేస్తదని చెప్పి ఆయన సుదీర్ఘమైనటువంటి నమ్మకం. ఓకే. అది.